Hi students, welcome to my channel. Today's session we are going to discuss about carbon and its compounds, important bits. Physics and chemistry, ముఖ్యంగా కెమిస్ట్రీలో లాస్ట్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇంపార్టెంట్ బిట్స్ యూజ్ఫుల్ ఫర్ ఏపీ ఆర్జీయూ KT set 2021. First bit on the screen. Carbon belongs to dash group of the long form of periodic table. Carbon is a periodic table A group చెందుతుంది. You know that 14th group. Carbon is 14th group or 4th A group. 4th A group. 14th లేదా 4th A group అని ఇక్కడ చెప్పచ్చు. Next, second question, simplest hydrocarbon or simplest alkane is the methane. అన్నిటికంటే simplest hydrocarbon ఏదంటే methane CH4. General formula of alkanes అంటానే general formula గుర్తుపెట్టుకో alkanes CnH2n plus 2. Alkenes, next question, general formula of alkenes CnH2n. General formula of alkynes CnH2n minus 2. గుర్తుపెట్టుకో alkanes అంటే ఏన్ అంటేనే ఎక్కువ సంఖ్యలో హైడ్రోజన్ ఉండాలా. alkanes ఏన్ అంటేనే ఎక్కువ సంఖ్యలో హైడ్రోజన్ ఉండాలా. CnH2n plus 2 హైడ్రోజన్లు CnH2n plus 2 డబుల్ ద కార్బన్ కంటే 2 ఎక్కువ ఉంటాయి. ఆల్కిన్స్ అంటేనే డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. కార్బన్స్ 2 ఉంటే హైడ్రోజన్లు 4 ఉంటాయి. కార్బన్లు 3 ఉంటే హైడ్రోజన్లు 6 ఉంటాయి. అట్లా డబుల్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆల్కిన్స్. ఈ అంటే ఈక్వల్ ఇక్కడ డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఆల్కైన్స్ అంటే అన్నిటికంటే తక్కువ CnH2n minus 2. The number of unpaired electrons present in outermost shell of carbon atom in ground state అన్నాడు. గ్రౌండ్ స్టేట్ లో కార్బన్ లో ఎన్ని unpaired electrons ఉంటాయి. You know that carbon ground state electronic configuration ఏమి 1s2 2s2 2p2. 1s2 2s2 2p2 అనేది కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో వేలెన్సీ సెల్ లో తీసుకుంటే 2s2 2p2 ఉంది. సో 2s లో 2 ఎలక్ట్రాన్లు పెయిర్ అయి ఉంటాయి. p లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అన్పేర్డ్ ఉంటాయి. p లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆప్షన్ బి. గుర్తుపెట్టుకో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్నాడు. అదే నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అని అడిగింటే 4 రాయాలి. గుర్తుపెట్టుకో నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అవుటర్ మోస్ట్ సెల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ అంటే 4. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే 2. నేను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ బిలాంగ్స్ టు ఆల్కేన్ ఫ్యామిలీ అని అడుగు. బిలాంగ్స్ టు ఆల్కేన్ సిరీస్. ఆల్కేన్ అంటానే ఏమని చెప్పుకున్నాం CnH2n plus 2. డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కు 2 హైడ్రోజన్లు ఎక్కువ ఉండాలి. ఇక్కడ 3 C3H8 కార్బన్లు 3 గట్ హైడ్రోజన్లు డబుల్ ద కార్బన్ 3 6 ప్లస్ 2 8. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ద ఆల్కేన్. ఇక్కడ C3H8 డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. హైడ్రోజన్లు కార్బన్స్ కన్నా డబుల్ ఉన్నాయి. 3 into 2 6 ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కీన్ అవుతుంది. ఇక్కడ C3H4 డబుల్ ద నెంబర్ ఆఫ్ ద కార్బన్స్ వేస్తే 3 6 6లో 2 తీసేస్తే 4 కాబట్టి డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కన్నా 2 తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కైన్ అవుతుంది. C4H8 4 8 డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కీన్ అవుతుంది. వీటి నేమ్స్ వచ్చి ఇది బ్యూటీన్ అనాలా. డి వచ్చి బ్యూటీన్ అనాలా. బ్యూటీన్. C3H4 ప్రోపైన్ అనాల. 3 కార్బన్లు ఉన్న ఆల్ ఏదన్నా కానీ ప్రోప్ తో వర్డ్ రూట్ ప్రోప్ అంటాం. ఇదొక ఆల్కైన్ సిరీస్ అన్నాం కాబట్టి ప్రోపైన్ అంటాము. C3H6 3 6 ఇదే ఒక ఆల్కీనిక్ ఎగ్జాంపుల్ కాబట్టి 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అనాలా. సో డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ప్రోపీన్ అనమాట. C3H8 అనేది ఒక ఆల్కేన్ సిరీస్. 3 కార్బన్లు ఉంటే ప్రోప్ అనాలా. 3 కార్బన్లు ఉంటే
ప్రోప్ అనాలా. ఒక ఆల్కేన్ కాబట్టి ఏఎన్ఈ ప్రోపేన్ అని పలకాల. గుర్తుపెట్టుకోమా నేమ్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ బిలాంగ్స్ టు అన్ ఆల్కీన్ సిరీస్. ఆల్కీన్ అంటే ఏం చెప్పుకుంటాము, డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండాలా. సిఎన్ H2n ఉండాలా. సిఎన్ H2n ఉండాలా. డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండాలి. హైడ్రోజన్ ఆటమ్స్ డబుల్ ద కార్బన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. C3H8. C3H8 అనేది ప్రోపేన్. ఇంతకుముందు చెప్తాం ఆల్కేన్. C3H6 3 2 6 డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది ఆల్కీన్ అనమాట, ప్రోపీన్ అనాలా. C3H4 ఇంతకుముందు చెప్తున్న ప్రోపైన్ అనాలా. C4H10 మాకు డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కంటే 2 ఎక్కువ ఉన్నాయి. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని 4 కార్బన్లు ఉంటే వాటర్ రూట్ బ్యూట్ అంటాం. C4H10 డబుల్ ద కార్బన్ కంటే 2 హైడ్రోజన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఆల్కేన్ అవుతుంది. ఇది బ్యూటేన్ అవుతుంది. గుర్తుపెట్టి ఇక్కడ C4H8 బ్యూటీన్, ఈఎన్ఈ ఉండాలి. C4H10 బ్యూటేన్, ఏఎన్ఈ ఉండాలి. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ బిలాంగ్స్ టు ఆల్కైన్ సిరీస్ అన్నాడు. ఆల్కైన్ అంటేనే జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. CnH2n -2 డబుల్ ద కార్బన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కన్నా 2 హైడ్రోజన్లు తక్కువ ఉండాలా. సో మా C3H8 ఇట్ ఈస్ ఆల్కీన్, ప్రోపీన్ అని చెప్పుకున్నాం. C3H6 3 2 6 సరేమా. C3H8 అనేది ప్రోపేన్ ఆల్కేన్. C3H6 అనేది ప్రోపీన్ ఒక ఆల్కీన్. C3H4 చూడమా. C3H4 3 కార్బన్లు ఉన్నాయి. సో హైడ్రోజన్లు 3 2 -2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రొపైన్. C4H8 బ్యూటీన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ C3H4 ఈస్ ద ఆల్కైన్ సిరీస్. The nature of the carbon compounds are covalent in nature. గుర్తుపెట్టుకోమా, కార్బన్ కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్. సక్సెసివ్ కాంపౌండ్స్ in a homologous series possess a difference of numbers. హోమోలాగస్ సిరీస్ లో సక్సెసివ్ కాంపౌండ్స్ differ by CH2 unit. గుర్తుపెట్టుమా, differ by CH2 unit. ఆప్షన్ బి. మా నెక్స్ట్ క్వశ్చన్. Number of covalent bonds in ethane molecule. Ethane C2H6. Ethane అనేది C2H6. సో 2 కార్బన్ల మధ్య సింగిల్ బాండ్స్ ఉంటాయి. 2 కార్బన్ల మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. CC కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది. సో C2H6 ethane molecular formula C2H6 మా గుర్తుపెట్టుకుంటే ఇది ఆల్కేన్ అన్నమాట. సెకండ్ మెంబర్ ఆఫ్ ద ఆల్కేన్ అన్నమాట. సో H6 లో హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్ ఒక కార్బన్ మీద, 3 హైడ్రోజన్స్ ఒక కార్బన్ మీద, మరొక 3 హైడ్రోజన్స్ ఇంకొక కార్బన్ మీద, ఇలా సింగిల్ బాండ్స్ తో సింగిల్ కోవలెంట్ బాండ్స్ తో అటాచ్ అయి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ ఈథేన్ మాలిక్యూల్ కౌంట్ చేస్తే ఉన్నాయి. ఇక్కడ ఈ కార్బన్ హైడ్రోజన్ 6 హైడ్రోజన్ 6 సింగిల్ బాండ్స్, కార్బన్ ఒక సింగిల్ బాండ్, టోటల్ 7 ఉన్నాయి. The number of unpaired electrons present in outermost shell of carbon in excited state. మా గుర్తుపెట్టుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్ లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2 2s1 అవుతుంది. మా 2s2 ఉండాలా. ఎస్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ప్రమోషన్ చెంది 2p వేకెంట్ 2p జెడ్ లేకి వెళుతుంది. ఇక్కడ 2s1 2px1 2py1 2pz1 ఎగ్జైటెడ్ స్టేట్ కార్బన్. ఎగ్జైటెడ్ స్టేట్ లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, 1s2 2s1 2px1 2py1 2pz1. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ గమనిస్తే 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్ లో 1, px లో 1, py లో 1, pz మొత్తం 4 ఉన్నాయి. IUPAC నేమ్ ఆఫ్ ఎథిలీన్. ఎథిలీన్ అనేది C2H4. మా గుర్తుపెట్టుకో, ఎథిలీన్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ C2H4. ఇట్స్ ఫార్ములా C2H4. ఇందులో
కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది. మళ్ళీ ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు, ఈ కార్బన్ మీద 2 ఈచ్ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు సింగిల్ బాండ్ తో అటాచ్ అయి ఉంటాయి, బాండ్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎథిలిన్ అంటాం. ఇప్పుడు 2 కార్బన్లు ఉంటే ఏమన్నా ఈత్ అనాలా, 2 కార్బన్లు ఉంటే వర్డ్ రూట్ ఈత్ అనాలా, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని పలకాలా. బట్ ఇట్ ఈస్ ఇథీన్. ఎథిలిన్ యొక్క IUPAC నేమ్ ఇథీన్. Which one of the following does not belongs to the same homologous series? Does not belongs to the same homologous series. C3H8, it is alkane. Propane annamata, it is alkane. Propane marka alkane series. C4H8 not only any it is butene antamu, butene antamu oka alkene annamata. బ్యూటీన్ ఆల్కీన్ సిరీస్ చెందుతుంది. C2H6 2 కార్బన్లు ఉన్నాయి, ఇది ఆల్కేన్, ఇట్ ఈస్ అన్ ఆల్కేన్. 2 కార్బన్లు ఉన్నాయి, ఈథేన్. CH4 CnH2n+1 ఫార్ములాను సాటిస్ఫై. ఇవన్నీ కూడా చూడమా ACDCN+2n+2 జనరల్ ఫార్ములాను సాటిస్ఫై చేస్తాయి. అన్ని కూడా ఆల్కేన్స్. బి మాత్రం C4H8 is the butene, is alkene అవుతుంది, does not belongs to same homologous series. IUPAC name of the దీన్ని మనం ఏం రాయొచ్చు, CH3. మా కాంపౌండ్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, CH3 సో ఈ కార్బన్ మీద ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3 రాయొచ్చు. ఇచ్చిన కాంపౌండ్ CH3 టేకన్ థ్రైస్ CH3ని మనం ఇట్లా రాసుకోమా. సో CH3 టేకన్ థ్రైస్ అంటే ఈ కార్బన్ మీద మనము ఇలా 3 మిథైల్ గ్రూపులు రాయొచ్చు, CH3. ఇప్పుడు చూస్తే 1 మనం ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేయాలా. 3 మెంబర్డ్ కార్బన్ చైన్ అనమాట. 3 మెంబర్స్ ఉంటే ప్రోపేన్ అన్నారా. సెకండ్ కార్బన్ మీద 2 బ్రాంచెస్ ఉన్నాయి, పైన CH3 కింద CH3 ఉన్నాయి కాబట్టి 2 డైమిథైల్. CH3 అంటే మిథైల్ గ్రూప్ అంటాం. సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్ ఉన్నాయి కాబట్టి 2, ఇది 2 డైమిథైల్ ప్రోపేన్ అనాలా. The following is unsaturated hydrocarbon. Unsaturated hydrocarbon అంటానే కార్బన్ కార్బన్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ అయినా ఉండాలి, లేదా కార్బన్ కార్బన్ అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉండాలి. దట్ మీన్స్ ఆల్కీన్ గాని ఆల్కైన్ గాని అన్సాచురేటెడ్ అవుతుంది. C3H8 3 6 + 2 8, ఇట్ ఇస్ ప్రోపేన్ ఆల్కేన్ అవుతుంది, సాచురేటెడ్ హైడ్రోకార్బన్. C2H6 2 4 + 2 6, ఇట్ ఇస్ ఆల్కేన్, ఈథేన్ అన్నమాట, ఆల్కేన్ అవుతుంది. CH4 C1 అంటే NH1 అయితే మీథేన్ అవుతుంది. ఈ 3 కూడా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. So option B C2H2, it is the alkyne అన్నమాట. It is the alkyne అంటాం. CH ట్రిపుల్ బాండ్ CH ఉంటుంది, CH ట్రిపుల్ బాండ్ CH అన్నమాట. కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. దీన్ని ఇథైన్ అంటాం. 2 కార్బన్లు కూడా ఇథైన్ అంటాం, ఎసిటిలిన్ అంటాం. ఇది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. Regarding homologous series, which of the following is incorrect statement? Wrong statement. Successive members in the homologous series differ by CH2 unit. It is correct one. It is correct one. They have one general formula. It is also correct. They show regular radiation in their physical properties. It is also correct. Successive members possess a difference of 12 in their molecular weight.
మాలిక్యులర్ వెయిట్ లో డిఫరెన్స్ 12 ఉంటుందన్నాడు. చూడు అక్కడ నేను చెప్పుకున్నాము సక్సెసివ్ మెంబర్ డిఫర్ బై CH2 యూనిట్ అన్నాం, CH2 యూనిట్ అన్నాం. సో కార్బన్ అటామిక్ వెయిట్ 12 యూనిట్స్, కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 1 + 1 2 గా తీసుకోవాలా. అప్పుడు ఎంత కావాలా? 14 కావాలా. ఎంత కావాలమ్మా? 14 కావాలా. సో సక్సెసివ్ మెంబర్స్ ఇన్ హోమోలాగస్ సిరీస్ possess a difference of 14 in their molecular weight ఉండాలా. కాబట్టి D is the incorrect statement or wrong statement regarding homologous series. Which is the following is incorrect statement. ఇంకోటి మళ్ళీ incorrect statement సేమ్ ఇచ్చినట్టు మా incorrect statement. చూడు మా successive members in the homologous series differ by CH3 unit అన్నాడు. సో మనం చెప్పుకున్నాం CH2 యూనిట్ ఉండాలా. ఇట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దే హ్యావ్ వన్ జనరల్ ఫార్ములా. ఇట్ ఈస్ కరెక్ట్ టు దే సో రెగ్యులర్ గ్రేడియేషన్ ఇన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్. రెగ్యులర్ గ్రేడియేషన్ అంటే increase of molecular weight, increase of number of carbons and hydrogens, increase in melting point, boiling point, etc. There's a similar chemical property. It is also correct one. Only option A. The property of self-linkage among identical atoms to form long chains or rings is called catenation. Catenation, very, very important bit. Which of the following does not belongs to the same homologous series? C3H8 3 2 6 + 2 8. ఇది ఆల్కేన్ సిరీస్, ఆల్కేన్ ANE ఆల్కేన్ సిరీస్. C2H6 it is also కార్బన్ 2 ఉన్నప్పుడు CnH2n + 2 ఫార్ములాను సాటిస్ఫై. ఇట్ ఈస్ ఆల్సో ఆల్కేన్ సిరీస్. CH4 ఆల్కేన్ సిరీస్. ఇట్ ఈస్ ఆల్సో మీథేన్ అంటాము, ఆల్కేన్ సిరీస్. కాబట్టి ఆప్షన్ ACD అనేవి ఆల్కేన్స్ అవుతాయి. C4H8 బ్యూటీన్ అన్నమాట. 4 కార్బన్లు ఉంటే ఉన్నాయి, 4 8, డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ బ్యూటీన్ అంటే ఆల్కీన్ సిరీస్. మిగతా అన్ని ఆల్కేన్ సిరీస్ కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ద సేమ్ హోమోలాగస్ సిరీస్. బీమా IUPAC నేమ్ ఆఫ్ ద కాంపౌండ్స్. ఫస్ట్ 4 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 4 ఉన్నాయి. కాబట్టి వర్డ్ రూట్ ఏమవుతుంది? బ్యూట్ అని రావాలా. వర్డ్ రూట్ బ్యూట్ అని రావాలా. నెక్స్ట్ చూడమా సఫిక్స్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంటే సఫిక్స్ గా ఏం రావాలా? ఈన్ అని రావాలా. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్ వస్తాయి. డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని రావాలా, ఈన్ అని రావాలా. అదే ట్రిపుల్ బాండ్ అంటే వైన్ అని రావాలి. నౌ ఇట్ ఈస్ బ్యూటీన్ అనమాట. బ్యూటీన్ లో మళ్ళీ 1 బ్యూటీనా, 2 బ్యూటీనా, 3 బ్యూటీనా అనేది మనం చెప్పాలా. సో నెంబరింగ్ ఇవ్వాలా. కార్బన్ ఇక్కడి నుంచి 1 2 3 4 నెంబరింగ్ ఇస్తే రైట్ టు లెఫ్ట్ ఫస్ట్ కార్బన్ పక్కన డబుల్ బాండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకు 1 అనేది లీస్ట్ నెంబర్. లెఫ్ట్ నుంచి రైట్ నెంబరింగ్ ఇస్తే ఏమవుతుందంట? లెఫ్ట్ నుంచి రైట్ నెంబర్ ఇస్తే ఇక్కడ 1 2 3 4 అవుతుంది. అంటే థర్డ్ కార్బన్ తరువాత డబుల్ బాండ్ ఉంది. సో 1 అనేది లీస్ట్ నెంబరు, 3 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ అన్నమాట. లెఫ్ట్ టు రైట్ ఇవ్వడము రాంగ్ డైరెక్షన్. సో ఈ కాంపౌండ్ కు రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలా. 1 పక్కన డబుల్ బాండ్ కూడా 1 విట్నెస్. IUPAC నేమ్ ఆఫ్ ఆల్ కీన్ కంటైనింగ్ 3 కార్బన్ ఆటమ్స్. 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే మేము ప్రోప్ అన్నాలా. ఆల్కీన్ ఉన్నాడు కాబట్టి ప్రోపీన్. ఆప్షన్ B. ఫస్ట్ మెంబర్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కైన్. ఆల్కైన్ లో ఫస్ట్ మెంబర్ ఏది? ఆల్కైన్ అంటానే CnH2n - 2. CnH2n - 2 అనే జనరల్ ఫార్ములాను కలిగి ఉండేటివి ఆల్కైన్స్ అంటాం. N = 1 అని రాస్తే కార్బన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆల్కైన్ అనమాట. N = 2 రాస్తే C2H 2 × 2 - 2 అది కూడా C2H2 వస్తుంది. C2H2 అంటేనే 2 కార్బన్లు ఉన్నది ఆల్ ఇథైన్ అనమాట. సో ఇథైన్ ఈస్ ద
first member of homologous series among alkyne. Next, general formula of saturated hydrocarbon. Saturated hydrocarbons అంటేనే ఏమన్నా చెప్పుకున్నాము, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండాలా. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండే వాటి ఏమంటారు, ఆల్కేన్స్ అంటారు. ఆల్కేన్స్ కు జనరల్ ఫార్ములా ఏమి CnH2n+2 అన్నమాట. ఇది మా కరెక్ట్ ఆప్షన్ డి. కార్బన్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వేలెన్సీ సెల్. వేలెన్సీ సెల్ లో కార్బన్ లో ఎన్ని ఉన్నాయి, కార్బన్ అటామిక్ నెంబర్ ఏమో 6, 1s2 రాస్తాం, అలా 2s2 2p2 రాస్తాం. కాబట్టి 2,4 అనేది వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో కార్బన్ లో 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇట్స్ వేలెన్సీ గుర్తుపెట్టుకున్నాం. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అయితే వేలెన్సీలో 4, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని అడిగితే 2, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎగ్జాక్ట్ స్టేట్ అడిగితే 4. గుర్తుపెట్టింది. IUPAC నేమ్ ఆఫ్ ఎథిలీన్ ఇంతకు ముందే వచ్చింది, మళ్ళీ వచ్చింది ఎథిలీన్ అంటానే చెప్పుకున్నాం. C2H4, C2H4, C2H4. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇథీన్ అంటాము అని. IUPAC నేమ్ ఆఫ్ ఎసిటిలిన్, ఎసిటిలిన్ ఫార్ములా C2H2, C2H2. కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఎసిటిలిన్ అనేది ఏంది, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. CH ట్రిపుల్ బాండ్ CH అని రాస్తాం, CH ట్రిపుల్ బాండ్ CH అని రాస్తాం. ఇట్ ఈజ్ అన్ ఆల్కైన్ అన్నమాట. 2 కార్బన్ ఉంటే ఇథైన్ అన్నమాట. సో ఎసిటిలిన్ ఫార్ములా C2H2, IUPAC నేమ్ మిథైన్. కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. కార్బన్ కార్బన్ మధ్య ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉంటాయి. కార్బన్ కార్బన్ మధ్య చూడమా 1 సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉంటాయి. టోటల్లీ అయితే 3 సిగ్మా 2 పై ఉంటాయి. టోటల్లీ 3 సిగ్మా 2 పై ఉంటాయి. ఆల్కైల్ గ్రూప్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఆల్కైల్ గ్రూప్ అంటానే ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తీసేయడము. ఆల్కైల్ గ్రూప్ అంటానే ఏమి, ఆల్కేన్స్ అనే వాటి నుండి, ఆల్కేన్స్ నుండి ఒక హైడ్రోజన్, రిమూవ్ ఆఫ్ హైడ్రోజన్. 1 ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఏమొస్తుంది, ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. సో ఆల్కేన్ లో అన్నిటికన్నా ఎక్కువ సంఖ్యలో హైడ్రోజన్లు ఉంటాయి అని చెప్పుకున్నాం. డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ కన్నా 2 హైడ్రోజన్లు తక్కువ ఉంటాయంటాము. అందులో ఒక హైడ్రోజన్ తీసేస్తే ఏమవుతుంది, డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ కన్నా ఒక హైడ్రోజన్ ఎక్కువ ఉండేది వస్తుంది. CnH2n+1. గుర్తుపెట్టుకోమని. ఆల్కైల్ గ్రూపుల్లో కార్బన్లు ఎన్ని ఉంటే దానికి డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కన్నా ఒక హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ CH4 నుండి ఒక హైడ్రోజన్ తీసేస్తే CH3 గ్రూప్ వస్తుంది. CH4 అనేది ఒక ఆల్కేను, CH4 అనేది ఒక ఆల్కేను. ఇట్ ఈజ్ మీథేన్ అంటాం. సో దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసివేస్తే మనకు మిథైల్ గ్రూప్ అనేది వస్తుంది. CH3 వస్తుంది, డాష్ CH3 వస్తాం, మిథైల్ గ్రూప్. ఇందులో కార్బన్ ఒకటి, హైడ్రోజన్ లో 1 × 2, 2+1, 3. డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ కూడా ఎక్కువ. నెక్స్ట్, కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ అట్ లీస్ట్ 1 కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఈస్ కాల్డ్. చూడమ్మా, కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాము, ఆల్కీన్స్ అంటాం. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాం. నెక్స్ట్, మా కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాం. గుర్తుపెట్టుకున్నాం. కార్బన్ కార్బన్ అన్ని సింగిల్ బాండ్స్ అయితే ఆల్కేన్స్ అంటాం. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ అయితే ఆల్కీన్ అంటాం. అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ అయితే ఆల్కైన్ అంటాం. ఓపెన్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఓపెన్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని వేటికి పేరంటే ఆల్కేన్స్. ఓపెన్ చైన్ సాచురేటెడ్ అన్నాడు కాబట్టి ఆల్కేన్స్ అంటాం. ఆల్కేన్స్ లో కార్బన్ కార్బన్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. ప్రతి కార్బన్ యొక్క 4 వేలెన్సీస్ సింగిల్ బాండ్స్ తో సాటిస్ఫై ఉంటాయి. అందువల్ల వీటిని లెస్ట్ రియాక్టివ్, లెస్ రియాక్టివ్ అని దాన్ని ఫెరాఫిన్స్ అంటారు. ఫెరా అంటే లెస్ అని అర్థము, అఫిన్స్ అంటే అఫినిటీ అంటే రియాక్టివిటీ. సో ఆల్కేన్స్ లో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండడం, ఆల్ ద 4 valencies of carbon are satisfied with single bonds కాబట్టి లెస్ రియాక్టివ్ కాబట్టి లెస్ ను
para అంటాము లేదా లిటిల్ అంటాం కాబట్టి నెక్స్ట్ చూడమా homologous series have one general formula. Each homologous series represented by one general formula. It is correct ma. Successive compound in the series of homologous series ma differ by CH3 అన్నాడు CH2 ఉండాలా మనకు CH2 ఉండాలా successive compounds differ by CH2 unit ఉండాలా కాబట్టి CH3 అన్నాడు it is the wrong ma. Y is wrong, X is true ma. Option C. Yes, carbon forms longest chains with its own atoms. No, that it is correct one. Carbon cannot form multiple bonds. Carbon can form multiple bonds. Multiple bonds unteme double bond, triple bonds. Double bond, comma triple bonds nemantaru. Multiple bonds antaru. Carbon is able to form double and triple bonds. So both cannot form multiple bonds. Here also statement 1 is true, 2 is false. Option C. Next, carbon cannot form C4 minus ion easily, and it is correct. And it would be difficult to a nucleus with 6 protons to hold 10 electrons. So both assertion reason are true. Reason is the correct explanation of M. Carbon anedi valence cell lo 4 electrons untai. So carbon atomic number 6 కాబట్టి ఏమంటాయి 6 ప్రోటాన్స్ ఉంటాయి 6 ప్రోటాన్స్ ఉంటాయి ఇంకా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అయితే 6 ఎలక్ట్రాన్స్ లో 2 వచ్చి ఫస్ట్ సెల్ లో ఉంటాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 రాస్తాం రిమైనింగ్ 4 సెకండ్ సెల్ లో ఉంటాయి సో 4 ఎలక్ట్రాన్స్ కు ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 4 ఎలక్ట్రాన్స్ కు ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే టోటల్ ఏమవుతాయి చూడమా ఆక్టెట్ వాలెన్స్ సెల్ లో ఆక్టెట్ అయ్యి టోటల్లీ 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నాం అప్పుడు C4 మైనస్ అయాన్ ఫామ్ కావాలా అయితే కార్బన్ న్యూక్లియస్ లో ఓన్లీ 6 ప్రోటాన్స్ ఉన్నాయి టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ కాబట్టి హోల్డ్ చేసుకోలేదు కాబట్టి డిఫికల్ట్ అనేది ఇట్ ఇస్ ట్రూ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ నెక్స్ట్ ఆల్కేన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పారాఫీన్స్ ఎస్ ఆల్కేన్స్ పారాఫీన్స్ అంటాం లీస్ట్ రియాక్టివ్ నెక్స్ట్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ లెస్ రియాక్టివ్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్ అందువల్లనే వాటిని పారాఫీన్స్ అని పేరు పడింది ఆప్షన్ ఏ CH4 CH2 H6 C3H8 is a homologous series. ఇక్కడ గమనిస్తే CH4 కార్బన్ ఒకటి ఉంటే హైడ్రోజన్ లో డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ కు 2 ఎక్కువ ఉన్నాయి అంటే CnH2n +2 ఫార్ములాను సాటిస్ఫై చేస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు గమనిస్తే CnH2n H2n జనరల్ ఫార్ములాను సాటిస్ఫై చేసినాయి కాబట్టి అన్ని ఆల్కేన్స్ అవుతాయి ఫస్ట్ ఇది ఒక కార్బన్ ఉండే ఆల్కేనో మీథేన్ ఇది ఈథేన్ ఇది ప్రోపేన్ అని హోమోలాగస్ ఇస్ కరెక్ట్ వన్ నెక్స్ట్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ డిఫర్ బై CH2 యూనిట్ ఇన్ their successive compounds. It is also correct and also correct explanation. Both A and R are true. R is the correct explanation of M. Next one. All alkenes and alkynes are unsaturated hydrocarbons. Very good, correct one ma. Alkenes antane carbon double bond at least undali. Alkanes antane carbon at least one triple bond undali. Ala unte vati unsaturated hydrocarbons anta correct ma. Unsaturated hydrocarbons contain at least one double bond or one triple bond between 2 carbon atoms అన్నాడు కానీ both the statements are true ma. Both the statements are true. Option A ma. Next, all alkanes are unsaturated hydrocarbon. తప్ప alkanes అంటానే saturated hydrocarbon. Statement X is wrong. Next, all alkenes and alkynes are saturated అన్నాడు ఇవి రెండింటిని unsaturated అంటారు alkenes alkynes unsaturated అంటారు కాబట్టి both the statements are wrong. Option B, both the statements are false. Next one ma. All the homologous series have the same general formula. It is correct.
Successive compounds in the homologous series possess a difference of CH2, it is also correct. So both statements 1 and 2 are correct, option M. Next one, alkanes are also called as parafines, it is correct one. Alkanes are saturated hydrocarbon, it is also correct one. Both X and Y are true, option M. Next one, all alkenes and alkynes are unsaturated hydrocarbons. It is correct one. Next, unsaturated hydrocarbon contain at least one double bond or triple bond between carbon atoms. So both the statements are true, option M. Next question on the screen. CH4, CH2, H6 is a homologous series. It is correct one. A homologous series contains the repeat any questions. Both A and R are true, and R is the correct explanation of M. Then matching single bond, carbon carbon single bond endlo untundi, alkanes lo untundi. Alkanes ఇందులో C2H6 ఈథేన్ అనేది C2H6 is the ఈథేన్. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంది, ప్రతి కార్బన్ మీద 3 హైడ్రోజన్ ఉంటాయి. ఇట్ ఈస్ ద సింగిల్ బాండ్. డబుల్ బాండ్ ఆల్కీన్స్ అనమాట. C2H4 లో కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది. ఆల్కైన్ C2H2 ఇథైన్ అన్నమాట, ట్రిపుల్ బాండ్ ఉంటుంది. QRP ఆప్షన్ QRP. నెక్స్ట్ వన్ మ్యాచ్ ద CH4 అనేది ఒక ఆల్కేన్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ అని చెప్పుకున్నాం. C2H4 ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కీన్ అని చెప్పుకున్నాం. ఇథీన్ అంటాము. C2H2 ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కైన్ అంటాము. ఇథైన్ అంటాము అని చెప్పుకున్నాం. RPQ. నెక్స్ట్ వన్ ఈథేన్ అంటానే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈథేన్ C2H6 ఆల్కేన్, ఈథీన్ C2H4 ఆల్కీన్. Propane C3H4 అన్నమాట. C3H4 ఫార్ములా కాబట్టి ఆల్కైన్ అన్నమాట. ఫస్ట్ వన్ RQP. సో ఈథేన్ CH3 అని రాస్తాం. ఈథేన్ CH3 లేదా సింపుల్ గా C2H6 అని రాస్తాం. C2H6 రాస్తాం. ఇథీన్ CH2 డబుల్ బాండ్ CH2 రాస్తాం. సింపుల్ గా C2H4 అని కూడా రాస్తాం. C2H4 అని కూడా రాస్తాం. ఇట్ ఈస్ ఇథీన్ డబుల్ బాండ్ ఉంటుంది. ప్రొపైన్ లో CH3 డాష్ C triple bond CH ఉంటుంది. ప్రొపైన్ అంటానే CH3 డాష్ C ట్రిపుల్ బాండ్ CH ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఆల్కైన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ సింగిల్ బాండ్. ఇంతకు మళ్ళీ రిపీట్ అయ్యింది. సింగిల్ బాండ్ అంటానే C2H6 లో సింగిల్ బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్ C2H4 లో ఉంటుంది. ట్రిపుల్ బాండ్ C2H2 లో ఉంటుంది. QRP ఆప్షన్ C is the correct one. Then alkane general formula of alkane CnH2n plus 2. Alkene general formula CnH2n. Alkane general formula CnH2n minus 2. Alkyl group CnH2n plus 1. But SRPQ. ఆప్షన్ D. దెన్ C2H6 అంటే నేమ్ వచ్చి ఈథేన్ అన్నాల. 2 కార్బన్లు ఉంది ఈథేన్. C2H4 2 కార్బన్లు ఉన్న ఆల్కీన్ ఈథేన్. C2H2 2 కార్బన్లు ఉన్న ఆల్కైన్ ఇథైన్ అన్నమాట. RPQ. నెక్స్ట్ ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ సిరీస్. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ అంటానే మీథేన్ CH4. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కీన్ సిరీస్ అంటానే ఇథీన్ లేదా ఎథిలీన్ C2H4. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కైన్ సిరీస్ అంటానే ఇథైన్ ఎసిటిలీన్ అన్నమాట. RPQ. నెక్స్ట్ వన్ ఆల్కేన్స్ అంటానే జనరల్ ఫార్ములా CnH2n plus 2 ఉండాలా. ఆల్కీన్స్ అంటానే CnH2n ఉండాలా. ఆల్కైన్స్ అంటానే CnH2n minus 2 ఉండాలా. QPR. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమ్మా. C2H6 అంటేనే ఈథేన్.
C2H4 అంటేనే ఈథీన్, C2H2 అంటేనే ఇథైన్ ఆర్ PQ. Next question on the screen. No question. Okay, thank you for watching this video. I wish you all the best. Please like, share and subscribe to my channel. Once again, I request you to like, share and